హాయ్ హలో వెల్కమ్ టు రాఖీ రాజీ క్రియేషన్స్. టాపిక్ ఏంటంటే అమ్మ చేసిన బూందీ లడ్డు తయారీ విధానం. ఈ లడ్డూలు అమ్మ రాఖీ పండుగ ముందు రోజు చేసింది. సో అలాగే రాఖీ పండుగ విషయాలన్నీ ఈ వీడియోలో ఉంటాయి. శనగపిండిని మంచిగా పురుగులు లేకుండా జల్లెడ పట్టుకొని మనకి ఎంత కావాలో కొలిచి పెట్టుకున్నాం అనుకో, తర్వాత పంచదార పాకం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక డబ్బా శనగపిండికి 2 డబ్బాల పంచదార. శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలిపి పెట్టుకోవాలి. మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాకుండా బజ్జీల పిండి కలుపుకునే విధంగా కలిపి పెట్టుకోవాలి. 2-3 కలర్ కోసం చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. తెచ్చారుగా మీరు లడ్డూలు పెట్టడానికి ప్లాస్టిక్ ఎక్కడ ఇంకొండాలి సోంపాప డబ్బాలు కూడా ఉండాలి కాబట్టి లేదండి. బయట ఎక్కడ పడేసినాము కానీ తెచ్చినట్టు నేను తెచ్చిన సోంపాపి డబ్బాలు ఉండాలి కానీ నిజంగానే మోతుందా వాటికి? ఆడే అన్నీ అక్కడ బయట బుట్ట ఉంటుంది ఆ ఇంట్లో అల్లు ఉండాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని అది వేడయ్యాక ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత బూందీ వేసుకోవాలి. అలాగని చెప్పి బూందీ చాలాసేపు ఉంచామనుకో గట్టిగా అయిపోయి మన మిక్చర్కి లాగా తయారైపోతుంది. అలా కాకుండా బూందీ వేసిన వెంటనే కొంచెం సేపట్లోనే వెంటనే తీసేస్తే లడ్డు కట్టడానికి వీలుగా ఉంటుంది. నూనె కాగిందా? ఈ వీడియోలో చూపించిన విధంగా బూందీ గంట సాయంతో వేసుకొని ఇలాగా వేసిన వెంటనే తీసుకుంటూ ఉండాలి. అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈజీగానే ఉంటుందిలే, కానీ కొత్త వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. వేడి బాగా వస్తూ ఉంటుంది చేతికి. రాఖీ పండుగ ముందు రోజు చేసాను లడ్డూలు. అప్పుడు వీడియో పెట్టడం కుదరలేదు, అందుకని చెప్పి ఇప్పుడు పెడుతున్నాను వీడియో. ఒక బూందీ ఇది మిక్చర్ కోసం అయితే కొంచెం ఇంకా గోల్డ్ కలర్ రావాలి కదా మీదే. లడ్డు గడ్డ పెడితే నాకేం కాపాడితే ఓకే పెట్టుకో. గట్టిగా ఉందమ్మ. ఇంకా రాఖీ పండుగ రోజు మొత్తం 4 బ్రదర్స్కి రాఖీ కట్టాను. ఫస్ట్ రాఖీ మా పెద్దమ్మ కొడుకు పెద్దన్నయ్యకి రాఖీ కట్టాను. అక్కడే మా మావయ్య ఉంటే మా అమ్మ కూడా మా మావయ్యకి రాఖీ కట్టేసింది. ఇంకా అప్పుడు ఫుల్ వర్షం వచ్చింది ఆ రోజు మధ్యాహ్నం దాకా. వర్షం తగ్గిపోయాక ఇంకా అక్కడి నుంచి సూర్యాపేట వెళ్ళాము. అక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళిద్దరికీ రాఖీ కట్టేసాం. గుండ్రంగా వచ్చింది. అది చౌక బూందీ, ఇది గుండ్రడి బూందీ. మిక్చర్లోకి వేస్తారు కదా అవి కొన్ని అట్లనే వస్తాయి. అది గట్టిగా బంద్ అవ్వట్లేదు అనుకుంటా, అందుకే గ్యాస్ వాసన వస్తుంది. వస్తుంది, అమ్మకి రావట్లేదంట. ఈ లోపు ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఖమ్మం బయలుదేరి వచ్చేసాము. ఇంకా తో పాటు మా జాలని కూడా తీసుకెళ్ళాము. మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంట్లో జాలి అండి. మోచూరు లడ్డు చేస్తారు కమ్మా, దానికి ఇంకో గంట ఉంటుందా? ఇదే గంట
అందులో బుడ్డ బుడ్డ ఉన్నాయి చూడు, అంత ఉంటాయి అవి. ఇంకా సన్నగా ఉంటాయి. కొంచెం పైకి లేపు అమ్మ చేయబడితే. ఇంకా మా అన్నయ్య ఉన్నాడు రాఖీ కట్టడానికి. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడే రాఖీ కట్టేసి నైట్ ఇంకా అక్కడే డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసాం. ఇంకా రెడ్ రంగు వేస్తారు, కలర్ రెడ్ వేస్తారు, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, అది ఆరెంజ్ రెడ్, అది రెడ్ లైట్గా వేస్తారు, ఆరెంజ్ వస్తుంది బంగారం. ఈసారి రాఖీ పండుగ మాత్రం చాలా హ్యాపీగా జరుపుకున్నాను. నేను తయారు చేసిన రాఖీలే ఆ బ్రదర్స్ అందరికీ కట్టాను ఈసారి. అమ్మ చేయగాలి బుద్ధి అమ్మకి. నా మిగిలింది అందులో చేసుకోవచ్చు. చిన్నపాయ అది దీంట్లోకి దీంట్లో నువ్వు అది చెప్పినట్టే ఇది చెప్పినమ్మా. అవి బూందీ కోసం కాబట్టి బేసన్ కింద పెట్టబుద్ది ఒకసారి అమ్మాయి చెప్పడానికి. అవన్నీ వాయిస్ ఉన్నాయి ఉన్నట్టు పెట్టేద్దా, నాకు సంబంధం లేదు. టమాటా ఎందుకు పెట్టావంటే రాని చిన్నోడికి లడ్డు పిచ్చి. అమ్మా లడ్డూలు చేస్తావా బెండకాయ ఫ్రై అంటే కూడా బాగా ఇష్టం దానికి. తెలీదు మరి. బూందీ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నీళ్ళు పోసుకొని పంచదార యాలచీలు మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఇందులో కలుపుకోవాలి. మరగలేగానే మరగపోయినా పోసేసుకోవాలి. పంచదార పొడి అది ఏమో పంచదార పొడి ఇది ఎంత పోషను? కిలో పిండికి 2 కిలోలు పందాలి. మనం కొలత ప్రకారం పోసుకున్నాం. గ్లాసున్నర కాబట్టి మనం 3 గ్లాసులు పోసుకున్నాం. గ్లాసున్నర శనగపిండికి 3 గ్లాసులు పందారా? 2 గ్లాసుకి గ్లాసున్నర పంచదార, 2 గ్లాసులకైతే 4 గ్లాసులు, గ్లాసున్నరకైతే 3 గ్లాసులు. అంతే కదా, లెక్క సరిపోలేదా? మా మెట్టు పోసిద్ది ఎందులో పెడతారు ఇది? విషయాలు పెడతా. బేసన్లో అదంతా ఇల్లు పోతే ఇల్లు ఖాళీ అవుతుంది. బేసన్ లోపల చుట్టూ ఇక్కడేనా? లోపల ఈ 3 బరువు అంటే ఇది అక్కడ కొంచెం పట్టుకొని వేసేసి అన్నిటికీ నీళ్ళు చల్లారా. అని లడ్డూలకి అయ్యే సరిపోతాయా? బుజ్జి డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా ఉన్నాయా? అయ్యే జీడిపప్పు కిస్మిస్లు మన ఫ్రిడ్జ్లో సైడ్కి ఒక కవర్ ఉంటుంది చూడు. అయిపోయిందా? 2 ఇచ్చిన ఒకటి ఇచ్చాడు ప్యాకెట్. 2 2
అందుకే రాత్రి అడుగుతున్నా. చూసి దాంట్లో ఉన్నట్టుంది ఒకటి పెద్ద ప్యాకెట్ 4 రోజులు రాలేదు అసలు రెండు ఒక్కసారి ఎగుతాయా అయితే లేచి జీడిపప్పు ప్యాకెట్ ఇది ఉంటాయి ఏం కాదు, ఇది మారిపోయినట్టు ఎందుకు అభేష్ నీటి పట్టుకోవచ్చు కిందకి మాడిపోయినాయి అప్పుడే. ఇంకా నూనె బాగా వేడిగా ఉందమ్మా, లేదు అట్లే మాడవేడి తిప్పుకుని వేసేసినమ్మా. కనపడలే మాది. సరే, తీగ పాకం వచ్చేలా చూసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బూందీని అందులో వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. అటు పడిపోవా కొంచెం. బకెట్ కొద్దిగా అసలు దాన్ని కట్టుకోపోయింది జ్యూసీగా ఉందా మొత్తం, మొత్తం బీల్ చేసుకుందాం అంత డబ్బాకి. ఎంతసేపు ఉంచుకోవాలి స్టవ్ మీద? తీసుకోండి మంట బంద్ చేసినావు కదా, ఇంకా అయిపోయిందంటే. అయితే గాలికి ఈ లోపు నువ్వు చుట్టేలోపు దగ్గర పడింది అమ్మా, అటు ఇటు చూసేలోపు అయిపోతుంది. అంత వేడి మీద చేయి కాలిదిగా చుట్టాలంటే. అదే ఈ లోపు కొద్దిగా చల్లబడిద్ది, ఫ్యాన్ కింద పెడితే. మంట పెడతా. లడ్డూలతో పాటు కొన్ని కాజాలు కూడా చేసాము, ఇంకొంచెం బూందీ కూడా చేసాము. అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా స్వీట్ షాపుల్లో ఖాళీ స్వీట్ బాక్సులు స్వీట్ షాప్లోంచి కొనుక్కొచ్చేసి ఇంకా డబ్బాల్లో బ్రదర్స్ అందరికీ కొన్ని కాజాలు కొన్ని లడ్డూలు పెట్టేసి రాఖీ పండుగ రోజు బ్రదర్స్ అందరికీ రాఖీ కట్టేసి ఎవరి స్వీట్ బాక్స్ వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా ఒక షార్ట్ కూడా పెట్టాను, బ్రదర్స్ ఇచ్చిన రాఖీ పండుగకి వచ్చిన మనీతోటి పట్టీలు కొనుక్కున్నానని చెప్పేసి. అది కూడా షార్ట్ ఉంది, చూడలేదనుకున్న వాళ్ళు చూడవచ్చు. 3 తులాల పట్టీలు 3500 అయినవి ఆ రోజు. డైలీ వేర్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను అవి. రాఖీ పండుగ తెల్లారే బోనాలు కూడా వచ్చాయి. బ్రదర్స్ అందరూ రాఖీ పండుగ బోనాలకి ఉండాలని చెప్పి అందరూ అన్నారు, కానీ టైం సరిపోలేదు, కుదరలేదు. ఆ రోజంతా ఉరుకులు పరుగులు అయిపోయింది మొత్తానికి అయితే రాఖీ పండుగ అయితే ఇలా హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా అందరితో ఫొటోస్, రాఖీ పండుగ స్పెషల్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను. లైట్ వేసుకోవచ్చు కమ్మా. ఇలా బూందీని పాకాన్ని కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు ఉంచేసి మంచిగా ఇలా చిరుముకుంటూ ఉండలు చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆరిపోయినట్టుగా ఉంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం లైట్గా వేడి చేస్తే మళ్ళీ కొంచెం జ్యూసీగా పైకి వస్తూ ఉంటుంది. నాలుగు 12 అంటే 42 అవుతాయి. 3 12 అయితే ఎందుకు ఇష్టం? 3 10 30, 3 2 6 36 అంతే లేదు. ఇప్పుడు ఈ యొక్క 6 పెట్టేసి ఆ యొక్క 3 పెడితే 9 అవుతుంది. సరిపో అనుకుంటుంది. ఏంటి పెట్టి చూడు, ఒకటి పెట్టి చూడు. మొత్తం ఆరిపోయినట్టుంది. లోపల అది ఉంది పాకం జూరింది అంతా, దాంట్లో దూరి పచ్చిగానే ఉంది.
పాకం దూరకపోతే ఇట్లా ఉండదు, పొడి పొడిలా ఆడిద్ది అసలు. రెండు కూడా పట్టు, ఒకటే పట్టిద్ది, కిరికిరికి అవుతుంది అసలు. ప్రస్తుతానికి కాజాలు సపరేట్ పెడతాను, తర్వాత ఇల్లు పెడుతుంది. మళ్ళీ ఇదంతా జాగ్రత్త, రేపు పొద్దున పెడతాం కాజాలు. ఇప్పుడు ఎందుకు పెట్టేసి రబ్బర్ పెట్టి ఆడ పెట్టేసుకుంటే అయిపోయాయి, అంతేగా. ఆరాట మళ్ళీ పొద్దున్న ఎందుకు, పొద్దున్న టైం పొద్దున్నే ఉంటుంది కదా, మళ్ళీ పొద్దున్న పని పొద్దున్నే ఉంటుంది కదా సరే. వాళ్ళు ముగ్గురు వాళ్ళిద్దరు, మేమిద్దరు వాళ్ళు అంటే సరిపోతాయి అసలు. ఇప్పుడు ఆడ అక్క వాళ్ళకి దీపు గాడికి కొద్దిగా అక్కడ ఉన్నప్పుడు కొంచెం కలుపుకునేటట్టే చూసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాఖీ రాజీ క్రియేషన్. టాటా బాయ్ బాయ్.